నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మెన్స్ట్రువల్ కప్స్ ఏంటి, ఎందుకు వాడాలి? కొత్తగా అనిపిస్తా ఉంది, కానీ హెల్త్ కి చాలా మంచిది అని గైనకాలజిస్టులు కూడా సజెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు చాలా వీడియోస్ చూసాం, చాలా మంది కూడా అవేర్నెస్ కల్పిస్తున్న అంశం ఏంటంటే మెన్స్ట్రువల్ ప్యాడ్స్ వల్ల క్యాన్సర్ కి కారణం అవుతోంది. ఉమెన్ లో చాలా వరకు అనేక రకాల హెల్త్ ఇష్యూస్ కి ఇది కూడా కారణం. ఎందుకంటే పూర్తిగా కెమికల్ తో కూడుకున్నాయి కాబట్టి ఈ ప్యాడ్స్ ఇంకా అవాయిడ్ చేయాలి, మెన్స్ట్రువల్ కప్ వైపు ముందుకు వెళ్ళాలి అనేటటువంటి అవేర్నెస్ బాగా పెరుగుతోంది. అసలు ఈ రెండిటికి డిఫరెన్సియేషన్ ఏంటి, ఎందుకు మెన్స్ట్రువల్ కప్ యూజ్ చేయాలి, ఈ డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. మనతో పాటు డాక్టర్ జ్యోతిర్మయి గారు, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మనతో పాటు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. చాలా వరకు అప్పుడెప్పుడో పురాతనం క్లాత్, ఆ తర్వాత ప్యాడ్స్, ఇప్పుడు కప్స్. ఎందుకు మేడం పూర్తిగా మెన్స్ట్రువల్ ప్యాడ్స్ అవాయిడ్ చేయాలి అనేది బాగా అవేర్నెస్ వెళ్తోంది, ఎందుకు అంటారు? డిఫరెన్సియేషన్ ఏంటి? మీరు అన్నట్టు క్లాత్, ప్యాడ్, కప్ అనేది అది మనం డెవలప్మెంట్ సైడ్ మనం వెళ్తున్నాం అంతే. క్లాత్ నుంచి మనం ప్యాడ్ కి ఎందుకు షిఫ్ట్ అయ్యాము అంటే, పూర్వకాలంలో క్లాత్స్ యూజ్ చేసి అదే రకమైన క్లాత్ చాలా సూపర్ స్టిషన్స్ ఉండేవి. అంటే మగవాళ్ళు తిరిగే చోట క్లాత్ ఆరేకపోవడము, బయట ఎండలో ఆరేకపోవడము, ఇలాంటి వాటి వల్ల లోపల పెరిగే బ్యాక్టీరియా వల్ల ఇన్ఫెక్షన్స్ రావడము, చాలా ప్రాణాంతకమైన ఇన్ఫెక్షన్స్ వస్తాయి. వెజనల్ ఇన్ఫెక్షన్ నుంచి మనం వెజనల్ ఇన్ఫెక్షనే కదా అని తీసిపారేయటానికి లేదు. సో అందువల్ల టాక్సిక్ షాక్ సిండ్రోమ్ అంటారు అనమాట. సో అలా అది చాలా తీవ్రమైన కాంప్లికేషన్స్ వస్తున్నాయి అని చెప్పి మెల్లగా క్లాత్స్ నుంచి ప్యాడ్స్ కి అప్డేట్ అయ్యాం. సో ప్యాడ్స్ ఏంటంటే, సరే యూజ్ అండ్ త్రో, ఒక్కసారి యూజ్ చేస్తాము, తర్వాత వి విల్ డిస్పోజ్ ఇట్ ఆఫ్. సో కాబట్టి ఈ ప్రాబ్లం లేదు అని చెప్పి అనుకున్నాం. కానీ ఇఫ్ యూ ఇమాజిన్, ఆన్ అన్ యావరేజ్ ఒక ఫీమేల్ ఎన్ని ప్యాడ్స్ వాడుతుంది ఒక లైఫ్ టైంలో, మీరు చెప్పండి. కుప్పలు తెప్పలు అని చెప్పొచ్చు. ఖచ్చితంగా మా టీవీలో యాడ్స్ వస్తూ ఉంటాయి, పిల్లల డైపర్లు, క్లాత్ డైపర్స్ కి షిఫ్ట్ అవ్వండి, ఎందుకంటే డిస్పోజబుల్ డైపర్స్ ఇఫ్ యూ కౌంట్ ఇలా స్టాకప్ చేసుకుంటూ వెళ్తారు. యాక్చువల్ గా ఒక ఫీమేల్ లైఫ్ టైంలో అలా స్టాకప్ చేస్తూ వెళ్తే చక్కగా ఒక 2 స్టోరీడ్ బిల్డింగ్ అంత హైట్ అవుతాయి. ఇప్పుడున్న ఎన్వైరన్మెంట్ కి మనకున్న దీనికి మన మెయిన్ కన్సర్న్ ఏంటి? గ్లోబల్ వార్మింగ్, ప్లాస్టిక్ యూజ్ చేయొద్దు, మనము డిస్పోజబుల్స్ అన్ని కొంచెం తగ్గించాలి. ఖచ్చితంగా మన పార్ట్, మన కన్సర్న్ కూడా ఉంటుంది ఎన్విరాన్మెంట్ ని ప్రొటెక్ట్ చేసే విషయంలో. సో ఇది మనం ఇప్పుడు ప్రస్తుతానికి ఇది, ఆ కాలంలో అది కరెక్ట్, ఇప్పుడు వచ్చినప్పుడు మనకి మెయిన్ ప్రాబ్లం ఇప్పుడు ఇది కూడా, కాబట్టి వన్ ఆఫ్ ద కన్సర్న్. అండ్ ఇంకొకటి ఏంటంటే, ప్యాడ్ అనేది ఫస్ట్ లో తయారు చేసిన కొత్తల్లో అన్ని కెమికల్స్ ఏం లేవు. తయారు చేసిన కొత్తల్లో దాని మెయిన్ ఇదేంటంటే జస్ట్ మెన్స్ట్రువల్ బ్లడ్ ని అబ్జార్బ్ చేసుకోవడం మటుకే. కానీ యాజ్ టైం గడిచే కొద్దీ ప్యాడ్స్ లో రకరకాల కంపెనీలు, రకరకాల కెమికల్స్, ఏంటంటే ప్యాడ్ లావుగా ఉండకూడదు, ప్యాడ్ సన్నగా ఉండాలి, పొడవుగా ఉండాలి, మళ్ళీ దాని సాఫ్ట్ గా ఉండాలి, పైన ప్లాస్టిక్ కవర్ లాగా వచ్చేస్తుంది, ఈ ఫ్రేగ్రెన్స్ ఆ ఫ్రేగ్రెన్స్, ఇవన్నీ వస్తున్నాయి. సో ఇవన్నీ ఏంటంటే యూజర్ ఫ్రెండ్లీ అని చెప్పి మార్కెట్ చేస్తున్నాం. కానీ యాక్చువల్ గా యూజర్ ఫ్రెండ్లీ అనుకున్నది దట్ ఈస్ క్రియేటింగ్ మోర్ ట్రబుల్ టు ద యూజర్స్. అది జనాలు తెలుసుకోవటం లేదు. మెయిన్ గా లేడీస్ ను దే యాక్సెప్ట్ చేయడానికి కొంచెం ఇంకా ఫ్రిక్షన్ నడుస్తూ ఉంది. సో అందుకని మారడానికి యాక్చువల్ గా టైం పడుతుంది. అండ్ వాట్ ఈస్ మెన్స్ట్రువల్ కప్ అంటే, మెన్స్ట్రువల్ కప్ అనేది ఇట్ ఈస్ జస్ట్ లైక్ మామూలుగా మన చిన్న టీ కప్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అది వి విల్ ఇన్సర్ట్ ఇన్ అవర్ వెజైనా అండ్ ఇట్ విల్ స్టే దేర్. ఇట్ విల్ కలెక్ట్ మన మెన్స్ట్రువల్ బ్లడ్ అంతా కలెక్ట్ చేసుకుని దాన్ని అలా ఉంచుతుంది. మనం లాగేసి దాన్ని క్లీన్ చేసుకుని వీ కెన్ యూజ్ ఇట్ అగైన్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ కప్, దట్ ఈస్ ప్యాడ్ అండ్ దట్ ఈస్ క్లాత్. ఇక్కడ హెల్త్ ఆస్పెక్ట్ లో ఖర్చు అన్ని విధాలా కూడా మనకి కప్ అనేది చాలా యూస్ఫుల్ ఉంటుంది. డెఫినెట్లీ. అండ్ ఇట్ వెరీ మచ్ బడ్జెట్ ఫ్రెండ్లీ. కప్ మరి ఎంత ప్రీమియం ది కొన్నా కూడా మహా అయితే ఎంత ఉంటుంది, ఒక 500 or 600 కంటే ఎక్కువ ఉండదు. రెగ్యులర్ గా ఆన్ అన్ యావరేజ్ ఉమెన్ యూజ్ చేసే ప్యాడ్స్ ఎంత ఉంటాయి చెప్పండి? ఒక మంత్ నాకు తెలిసి 100 రూపీస్ ఎక్స్పెన్స్ అవుతుంది. 100 రూపీస్ ఒక, అంటే లైక్ మిడిల్ క్లాస్ ఆర్ సమ్మన్ ఆర్ కొంచెం లేదు ప్రీమియం ప్యాడ్స్ తీసుకున్నారంటే దేర్ ఆర్ పీపుల్ హూ విల్ స్పెండ్ మోర్ అండ్ మోర్ ఆన్ ప్యాడ్స్, రైట్? అంటే ఎక్కువ ఎక్స్పెన్సివ్ అయితే ఎక్కువ మంచి ప్యాడ్ అని చెప్పి అనుకుంటూ ఉంటారు. సో డెఫినెట్ గా ఇట్ ఈస్ బడ్జెట్ ఫ్రెండ్లీ. ఒకసారి కప్ కొంటే
అన్ని రోజులు యూజ్ చేయొచ్చు. దానికి కప్కి దేర్ ఈస్ నో ఎక్స్పైరీ డేట్. ఓకే. యూ కెన్ యూజ్ లైక్ ఎన్ని రోజులైనా అది ఉన్నంత కాలం యూజ్ చేయొచ్చు. అండ్ అది ఒక్కసారి యూజ్ చేసిన తర్వాత వన్ టైం ఇన్వెస్ట్మెంట్. అది డిపెండింగ్ ఆన్ యువర్ ఫ్లో. దాంట్లో కూడా సైజెస్ ఉంటాయి, లార్జ్, మీడియం, స్మాల్ అని ఉంటాయి. సో సైజ్ అని బట్టి లైక్ మన ఫ్లోని బట్టి సైజ్ని సెలెక్ట్ చేసుకోవడమే. ఇఫ్ యూ బై 2 cups అండ్ కీప్, దెన్ యూ కెన్ ఒకసారి తీసి వాష్ చేసేసి దాన్ని కూడా వేడి నీళ్ళలో వాష్ చేసి మంచి స్టెరైల్ క్లాత్ లో పెట్టి ఉంచితే మనం అదే మళ్ళీ నీట్ గా వాష్ చేసుకొని వాడుకోవచ్చు. మీరు చెప్పినట్టు చాలా ఫ్రిక్షన్స్ ఇంకా నడుస్తా ఉన్నాయి, ఎందుకంటే అప్డేట్ అవడానికి కొంచెం టైం పడుతూ ఉంటుంది. బట్ ఎందుకు అప్డేట్ అవ్వాలి అన్నదానికి కాజెస్ చూస్తే మనం ప్రస్తుతం యూజ్ చేస్తున్న మెన్స్ట్రువల్ ప్యాడ్స్ వల్ల వచ్చే ఇబ్బందులు, వాటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్, అది చెప్తే పబ్లిక్ కి బేక్ కనెక్ట్ అవుతుందేమో. మేబీ మెన్స్ట్రువల్ ప్యాడ్స్ which are containing n number of chemicals, they are hugging our private parts for almost 7 days in a month for every woman on an average, right? అంటే అమ్మాయి లైఫ్ లో 13 years కి, ఇప్పుడు 13 years దాటిపోయింది, 11 years నుంచి వాళ్ళు మెన్స్ట్రువల్ సైకిల్ స్టార్ట్ అయిపోతుంది. సో 11 years నుంచి ఆల్మోస్ట్ ఇమాజిన్ 50 years దాకా ఎవ్రీ మంత్ లో ఖచ్చితంగా 7 days వీఆర్ యూజింగ్ ప్యాడ్స్. అండ్ ఇన్ ద మోస్ట్ సెన్సిటివ్ ఏరియా వీఆర్ యూజింగ్ n నెంబర్ ఆఫ్ కెమికల్స్. ఆ ప్యాడ్ తయారు చేయడానికి వాడబడే కెమికల్స్ n నెంబర్ ఆఫ్ కెమికల్స్ ఉంటాయి దాంట్లో. సో అది మనం మోస్ట్ ప్రైవేట్ పార్ట్స్లో, మోస్ట్ సెన్సిటివ్ పార్ట్స్లో మనం చాలా రోజులు యూజ్ చేస్తున్నాం. తెలియకుండానే మన లైఫ్లో ఆల్మోస్ట్ 1/4 year వీఆర్ విత్ ప్యాడ్. అది అలా ఉండడం వల్ల కొంతమంది మెన్స్ట్రువల్ కప్కి స్వతహాగా వచ్చి మేడం మెన్స్ట్రువల్ కప్ ఎలా యూజ్ చేస్తారు అని కొంతమంది టీనేజర్స్ అడుగుతున్నారు. ఎందుకు అంటే వాళ్ళు ప్యాడ్స్ యూజ్ చేయడం వల్ల ఎలర్జీ కావడం, అంటే ఈ కెమికల్స్ వల్ల వెజైనా పక్కన ఉన్న స్కిన్ మీద మొత్తం ర్యాషెస్ రావడము, లేదా వెజైనల్ ఇన్ఫెక్షన్స్ రావడము, లేదంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావడము, అంటే అదే యూరిన్ ఇన్ఫెక్షన్స్ అవి రావడము, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. అండ్ ఈ ప్యాడ్స్ కరెక్ట్గా మార్చుకోవడం తెలియక చాలా మంది పిల్లలకి ప్యాడ్స్ వల్ల ఎలర్జీ వచ్చి బయటికి చెప్పుకోలేరు. మొత్తం రెడ్గా అయిపోయి రెడ్నెస్, ఇచ్చింగ్, వెరీ వెరీ బ్యాడ్ ఇన్ఫెక్షన్స్ చూస్తున్నాం ఈ మధ్య. కొన్ని కేసెస్ లో క్యాన్సర్ కి కాజ్ కూడా అవుతుంది. డెఫినెట్లీ ద కెమికల్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ ఇట్ డెఫినెట్ గా అది క్యాన్సర్ కూడా కారణం అవుతాయి అని చెప్పి ఎవిడెన్సెస్ వస్తూ ఉన్నాయి. సో దట్ ఈస్ ద రీజన్ మెన్స్ట్రువల్ కప్ కి అప్డేట్ అవ్వమని చెప్పి మేము అందరు గైనకాలజిస్ట్ చెప్తున్నారు. ఎందుకంటే 13 years నుంచి స్టార్ట్ అయ్యి లైక్ 50 years వరకు అంటే మనతో పాటు ట్రావెల్ అయిపోతుంది ఈ కెమికల్ గానీ, లేకపోతే మనం స్కిన్ కి హగ్ చేసుకున్నట్టు లెక్క మీరు చెప్పినట్టు. కెమికల్ మెల్లగా స్కిన్ లోకి వెళ్ళిపోతూ ఉంటది. సో అందుకని నౌ స్టాప్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మీరు అడగొచ్చు క్వశ్చన్, లేదు యూజర్స్ అయినా అడగొచ్చు, మేడం ఆర్గానిక్ ప్యాడ్స్ వస్తున్నాయి కదా, కాటన్ ప్యాడ్స్ వస్తున్నాయి కదా అని చెప్పి. వెన్ యు ఆర్ టాకింగ్ అబౌట్ ఆర్గానిక్ ప్యాడ్స్, అగైన్ ఫస్ట్ లో మనం మాట్లాడుకున్న ఎన్వైరన్మెంటల్ హెల్త్, మన హెల్తే కదా, ఎన్వైరన్మెంట్ హెల్త్ కూడా ఇంపార్టెంట్. ఈవెన్ దో ఇట్ ఈస్ ఆర్గానిక్, ఎంత % ఆర్గానిక్ అనేది వీ డోంట్ నో. దాంట్లో ఎంత హిడెన్ కెమికల్స్ ఉన్నాయి వీ డోంట్ నో, ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఆర్గానిక్ ప్యాడ్స్ అయినా యు ఆర్ కంప్లీట్లీ గోయింగ్ ఆన్ పైలింగ్ అప్ ద ప్యాడ్స్ అండ్ గోయింగ్ ఆన్ పైలింగ్ అప్ ద డిస్పోజబుల్ వేస్ట్ అంతా పైలప్ అయిపోయి ఉంటుంది. మన ప్రపంచంలో ఆల్మోస్ట్ half కి పైన ఉమెన్, every woman is using pads, and just imagine if every woman stops using pads, ఎంత డిస్పోజబుల్ వేస్ట్ తగ్గిపోతుంది. మన నెక్స్ట్ జనరేషన్స్ కి ఎంత హెల్దీ ఎన్వైరన్మెంట్ మనం ఇవ్వగలం అని చెప్పి తెలిసిపోతుంది. కొంతమందికి ఈ కప్ కంఫర్ట్నెస్ కోసం తెలుసుకోవాలని క్యూరియాసిటీ కూడా ఉంది. సో వై అంటే ఏం చెప్తారు? ఇదేంటంటే మనకి చిన్నప్పుడు అమ్మ వాళ్ళు జ్వరం ఏమైనా వస్తే కషాయం తాగండి అని ఇచ్చేవాళ్ళు. అది మరి పనిచేసేదో లేదో నాకు అప్పుడు తెలియదు, కానీ ఇట్ ఈస్ లైక్ కషాయం అనమాట. ఏంటంటే ఫస్ట్ హర్డిల్ ఏంటంటే స్టార్ట్ చేయడమే హర్డిల్ మెన్స్ట్రువల్ కప్ కి. జనాలు క్లాత్ నుంచి ప్యాడ్ కి ఈజీగా అప్డేట్ అయ్యారు, ఎందుకంటే ద ఈజ్ ఆఫ్ యూస్, అంటే ఈజీగా పెట్టేసుకోవచ్చు అని చెప్పి. కానీ కప్పుకి అప్డేట్ అవ్వడంలో ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే ఇది వెజైనాలోకి ఇన్సర్ట్ చేసుకోవాలి. సో భయపడతారు, వెజైనాలోకి ఇన్సర్ట్ చేసుకోవాలా, ఎలా చేసుకోవాలి తెలియదు కదా, నొప్పి వస్తే ఎలాగా, మర్చిపోతే ఎలాగా అని చెప్పి. కానీ ఒక్కసారి మెన్స్ట్రువల్ కప్ కి అలవాటైతే బిలీవ్ మీ, అసలు
ఎలా ఉంటదంటే మెన్స్ట్రల్ కప్ లోపల ఉంది, నేను మెన్స్ట్రుయేషన్ లో ఉన్నా, నాకు పీరియడ్స్ ఉన్నాయి అని కూడా మర్చిపోయి ఏ ఫీమేల్ కెన్ ఎంజాయ్ హర్ లైఫ్. అది ఏం లేదు, కప్ ఇలా రౌండ్ గా రబ్బర్ బ్యాండ్ లా ఉంటుంది, జస్ట్ ఫోల్డ్ ఇట్ విత్ యువర్ ఇండెక్స్ ఫింగర్, అది సి షేప్ లో ఈ షేప్ లో అయిపోతుంది. జస్ట్ 2 fingers తోటి లోపలికి వెజైనాలో పెట్టుకొని జస్ట్ లీవ్ ఇట్. ఓకే, అది ఉండిపోతుంది. ఆఫ్టర్ 6 to 8 hours ఆర్ డిపెండింగ్ ఆన్ యువర్ ఫ్లో, నిండిపోతే మనకు తెలుస్తుంది. డిపెండింగ్ ఆన్ యువర్ ఫ్లో జస్ట్ ఎలాగైతే పెట్టాం దాని కింద చిన్న స్టాక్ లాగా ఉంటుంది, చిన్న పుల్లలా ఉంటుంది, అది పట్టుకొని జస్ట్ పుల్ ఇట్ వచ్చేస్తుంది. ట్యాప్ వాటర్ లో హ్యాపీగా క్లీన్ చేసి ఒక్కసారి వేడి వాటర్ లో వాష్ చేసి రీఇన్సర్ట్, అంతే అయిపోయింది. యాజ్ సింపుల్ యాజ్ సచ్. ఇట్ ఒక 5 minutes చెప్తుంటేనే ఆ కంఫర్ట్నెస్ ఏంటో అర్థమవుతుంది. లైక్ ఇప్పుడు ఉమెన్ చాలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తుంది, కొన్ని చోట్ల మోర్ ఓవర్స్ కూడా పనిచేయాల్సిన పరిస్థితి. అప్పుడు ప్యాడ్ అయితే కొంత అన్కంఫర్ట్ అనిపిస్తూ ఉంటుంది. అండ్ స్పోర్ట్స్ లో ఉన్న వాళ్ళు ఇలా మీకు ఏమైనా రివ్యూస్ ఇస్తూ మెన్స్ట్రల్ కప్ పెట్టుకొని ఐ హ్యావ్ పేషెంట్స్ హూ గో ఫర్ స్విమ్మింగ్. గ్రేట్, ఇంతకంటే నేను చెప్పలేను హౌ కంఫర్టబుల్ ఇట్ ఈస్ అని చెప్పి. షీఈస్ ఆన్ హర్ పీరియడ్స్, షీఈస్ ఎ స్విమ్మింగ్ ట్రైనర్, యాక్చువల్లీ ట్రైనర్ తను. షీ హ్యాడ్ దిస్ ఇష్యూ, నాకు నెలలో 3-4 రోజులు పోతుంది మేడం, ఏం చెయ్యాలి చెప్పండి అని. ఐ సజెస్టెడ్ మెన్స్ట్రల్ కప్. ఫస్ట్ లో తను కూడా ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని క్వశ్చన్స్ అడిగి, మేడం ఇదేంటి చెప్పండి. అల్టిమేట్లీ షీ షిఫ్టెడ్ టు మెన్స్ట్రల్ కప్. టీనేజర్స్ ఆర్ ఉమెన్ చాలా మంది మంత్ పీరియడ్ టైం వస్తుందంటే ఒక 5 days బ్లాక్ చేసేసుకుంటారు. హెవీ వర్క్ ఏమైనా ఉన్నా కూడా ఇట్లా కొన్ని అంటే కంఫర్ట్నెస్ చూసుకునే ప్లాన్ చేసుకుంటారు. లైక్ దే కెన్ హ్యాపీలీ గో టు మూవీస్, నో ప్రాబ్లమ్ ఆఫ్ ఆర్డర్ ఉంది, వెజనల్ ఆర్డర్ వస్తుంది, లేదంటే మెన్స్ట్రుయేషన్ లో ఉన్నాను, పీరియడ్స్ ఉన్నాయి, బ్యాడ్ స్మెల్ వస్తుందేమో, అలాంటి ఆర్డర్స్ వాసన వస్తుంది, అలా ఏమి ఉండదు. షీ కెన్ ట్రావెల్ లైక్ ఎయిర్ బైక్, ఎలా అయినా ట్రావెల్ చేయొచ్చు. షీ కెన్ యాక్చువల్లీ స్విమ్, షీ కెన్ పార్టిసిపేట్ ఇన్ స్పోర్ట్స్, running, anything, any athletic activities with menstrual cup in situ. Yes. Thank you, madam. Namaste.